మరి ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు ఏమైనాడంట? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం అందరం కూడా ఆయన ఎదుట సాగిలపడాలి. ఆమేన్. ఆయన ఎదుట ఏం చేయాలంట? మనము సాగిలపడి ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు ఆరాధన చేయాలి అంటే ఆయన ప్రపంచానికి ఆయన దేవుడై ఉన్నాడు. యావత్ సృష్టికి అంతా ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి దేవుడిని మనం ఈరోజు ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? అలాంటి దేవుడిని ఎందుకు దేవుడిని మహిమపరచలేకపోతున్నాం? అలాంటి దేవుడి ఎందుకు సాగిలపడలేకపోతున్నాం? ఎక్కడో సాగిలపడేదానికంటే, ఎవరినో అడిగేదానికంటే ఈరోజు యేసయ్య పాద సన్నిధి దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయన అడిగితే మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఆమేన్. మరి 99వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నాం, ఆయన పరిశుద్ధుడు, ఆయనను మహిమపరిచేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా మనం ఈరోజు ఆయన ఎదుట సాగిలి పడేవారముగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక గుంపుకు, ఒక తెగకు, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక మనిషికి సంబంధమైన వారు కాదు. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఏమైనా అంటే ఆయన అందరికీ దేవుడు. ఆనాడు అంతా భూమి మీద పాపం చేసినారు అన్నట్లుగా ఆనాడు అందరికీ ఆయన ఏమైనాడంటే దేవుడై ఉన్నాడు. ఈరోజు యావత్ భూమి మీద కోపంలో చేస్తున్న ప్రతి మానవుని, ప్రజలు అందరి పాపము ఆయన భుజాల మీద వేసుకుని పోయినాడు. ఆయన భుజాల మీద మోసినాడంట. మన పాపాలన్నీ ఎక్కడ మోసినాడు? ఆయన తాను భుజం మీద వేసుకున్నాడు. పిల్లల భారము తండ్రి మోస్తున్నట్లుగా, తల్లిదండ్రులు బరువు బాధ్యతలు భరిస్తున్నట్లుగా మన పాపమంతా మనకు దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆయన భుజాల మీద శిలువ భారము మోసినాడు. శిలువ భారము ఆయన మోసినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మనందరికీ తెలిసిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఏం చెప్తుందో చూద్దాం. ఆమె కుమారుని కను తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక అందుకు యేసు అని పేరు పెట్టదను. చూడండి, ఈ సమయంలో మరి ఆమె కుమారుని కను తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజల పాపము నుండి రక్షించేవాడు రక్షకుడు. ఏమంట? ప్రజల పాపము నుండి రక్షించేవాడే రక్షకుడు. ఈరోజు ఏదైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపములు మోసేవాడు దేవుడు. మన పాపములు ఎవరైనా ఉన్నారు భూమి మీద కదా? ఒక ఆమె పేరు దేవుడు ఏం పెట్టాడు? ప్రజలంతా ఏం పెట్టాడు తెలుసా? పాపాత్మురాలు అని పెట్టాడు. ఏం పేరు? సమాజం పెట్టిన పేరు అని, ప్రజలు పెట్టిన పేరు పాపాత్మురాలు అని. అలాంటి ఆమె దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని కడిగి పడేసినాడు. ఆమె పాపాన్ని కడిగేసినాడు ఆయన రక్తముతో. ఆమెను పరిశుద్ధురాలుగా మార్చినాడు. ఆమెను నీతిమంతురాలుగా మార్చినాడు. మరి ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మానవుని పాపము కూడా తాను ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమించగలిగిన మనస్సు మన యేసు ప్రభువు వారికి ఉంది. ఆమేన్. క్షమించగలిగిన మనస్సు ఎవరుందంట? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైందంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని పాపము ఆయన మోసినాడండి. మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, మనం వదిలిపోతే ఆయన మౌనంగా ఉంటాడు. మనము పాపం చేయాలని వెళ్ళకపోతే ఆయన మనమే ఉండడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనము
అయిపోతాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువు వారికి ఏం పిలుతుంది? లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. భూమి మీద ప్రతి మానవుని పాపము యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడంట? శిలువలో మోసి 2024 సంవత్సరాల క్రిందట ఆ శిలువలో ఆయన మోసి చూడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏంటంటే పాపముల చేతను అపరాధముల చేతను నేను సచ్చిన వాడినై ఉండగా. చూడండి, చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వాడై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనమందరం బతకాలని ఆయనకి ఇష్టం. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చావాలని చావు కోరుకుంటారండి. వాడు ఎంత చెడ్డవాడైనా ఎంత దుర్మార్గుడైనా చావాలని ఎవరు కూడా కోరుకోరు. వాడు మనస్సు మారాలని దేవుని ప్రార్థన. ఈరోజు మరి మనందరినీ ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. భూమి మీద ఉండిన ప్రతి మానవుడిని కొన్నిసార్లు అనుకుంటా ఉంటారు. కొద్దిమంది ఏమనుకుంటారంటే నా పాపము దేవుడు క్షమిస్తాడా లేదా? ఇంత ఘోరమైన పాపం చేసినానే, ఇంత పెద్ద పాపం చేసినానే, ఈ పాపమును దేవుడు క్షమిస్తాడా? వాయి వరుసలేదో కూడా పాపం చేసినానే, మరి ఒకవేళ నేను తెలిసి తెలియక పాపం చేసినానే, నా జీవితంలో ఈ పాపానికి విలువ ఉందా లేదా అన్నది ఒకసారి ప్రశ్నించినట్లు మనం అనుకుంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన క్షమాపణ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాయి వరుస లేని పాపం కదా, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా పాపం. ఆ పాపానికి దేవుడు ఏమైనా క్షమిస్తాడా అంటే ఎవరినైనా క్షమిస్తాడు. కానీ ఒక మాట, మన పాపము దేవుని సమక్షములో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర పోయి మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో మన పాపమును రక్షించువాడు ఆయన. ఏమంటున్నాడు? పాపములు అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు సంఘానికి రాస్తూ నేను పాపము చేతను అపరాధముల చేతను నేనేమై ఉన్నానంట? చచ్చిపోయినా. క్రీస్తు యేసు ద్వారా నన్ను ఆయన బ్రతికించినాడు, రక్షించినాడు, కాపాడినాడు. ఈరోజు మనందరం చచ్చిపోయినాం. ఒకప్పుడు దేని విషయంలో? పాపం విషయంలో చచ్చిపోయినాం, దుర్మార్గం విషయంలో చనిపోయినాం, అక్రమాల విషయంలో చనిపోయినాం, ఇదిగో ముసలమ్మ ముచ్చట్ల విషయంలో చనిపోయినాం. అయితే ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరిని బ్రతికించినాడు, మనందరి ప్రాణాలను కాపాడినాడు. మనను కాపాడి ఆయన తన అరిచేతిలో చిక్కుకున్నాడు. ఈరోజు మనమందరం చచ్చిన వారమైండగా క్రీస్తు యేసు ద్వారా మనల్ని ఏం చేసినాడంటే ఆయన బ్రతికించాడని బైబిల్ గ్రంథము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరమును జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏమైంది అంటే ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరం ఏం చేస్తున్నాడు? జీవించుతున్నాడు. అంతేకాదు, ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన
ఆయన మన నిమిత్తమై ఆయన ఏమై ఉన్నాడంట, ఆయన నిరంతరము ఆయన జీవిస్తున్నాడు. ఆయనకు మరణం లేదంట. మరణించిన వాడు దేవుడు కాలేదు. మరి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువే మరణించి మన పాపం కోసమై ఆయన తిరిగి ఎవరి ప్రమేయము లేకుండా ఆయన మూడవ రోజున ఎవరి సపోర్ట్ ఉందండి? ప్రజల సోములు ఏమైనా ఉంది ఆయనకు? ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. ఆయన మూడవ రోజున తిరిగి మృత్యుంజయుడిగా ఆయన లేచినాడు. ఈరోజు మన కోసమై నిరంతరము దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటండి? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. మన కోసమైన నిరంతరము ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఏమైనా అంటే శక్తిమంతుడు. అసంపూర్ణంగా సంపూర్ణంగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏమైనాడంట? ఆయన శక్తిమంతుడైనాడు, బలాభివృద్ధి పొందినాడు. మరి నిజంగా ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడదండి. ఆయన శక్తి ముందు ఏ శక్తి, దైవ శక్తి ముందు ఏ శక్తులు నిలబడవు. ఒకవేళ నువ్వు చేసే చేతుకులు ఏమైనా కావచ్చు, నువ్వు చేసే చిమ్ముకులు ఏమైనా కావచ్చు, ప్రభుత్వ నమ్ముకున్న వారి మీద అవి ఎంత మీరు ప్రయత్నం చేసినా అవి ఎంత మాత్రము కూడా పనిచేయవు. ప్రభు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ప్రభువుకు లోబడినప్పుడు, ప్రభువుకు సాక్షిగా ఉన్నప్పుడు, మరి ఈరోజు ఆయన నిరంతరం నీ కోసమై ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఎదుట ప్రతిరోజు నిరంతరం మన కోసమై ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఒక శక్తిమంతుడైనాడు. ఆ దైవ శక్తి ముందు ఏ శక్తులు కానీ పని చేయవు. కాబట్టి అందుకే దయ్యాలు పట్టిన శక్తులు మరి దేవుని సేవకుని చూసినప్పుడు అవి ఏమైపోతాయి తెలుసా? వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ శక్తి ముందు ఎవరు కూడా నిలవలేరంట. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అట్లయినా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు ఏమో శ్రమ పడవలసి వచ్చాను. అయితే ఆయన యుగముల సమాప్తియును తన్ను తానే బలిగా అర్పించుకున్న వలన పాప నివారణ చెందుతాయి ఒక్కసారి ప్రత్యక్షింపబడును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన తన్ను తానే బలిగా అర్పించుకోవడానికి పాప నివారణ చెందుతాయి. ఏ నివారణ అండి? పాప నివారణ. ఈరోజు ఒక వైద్యం, మనకు ఒక రోగం పోవాలంటే కొన్ని టాబ్లెట్లు వాడతాం. చిన్నపిల్లలకు మరి సిరప్లు వాడతాం కదా. ఈరోజు మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన రోగానికి వెలుగులు ఆయన ఏదో టాబ్లెట్లు ఇంజక్షన్లో వాడతారు. మరి పాపానికి నివారణ ఏమంటారు? పాపానికి ఏమంటారు? ఒక నివారణ. ఏమి పాపానికి నివారణ ఏంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపానికి మరి ఈరోజు యేసు రక్తం నివారణ. యేసు రక్తమే నివారణ. కడుపు నొప్పికి మందులు తాగుతాం కదా, డాక్టర్ ఇచ్చేది. మళ్ళా ఈ మందులు కాదు, డాక్టర్ ఇచ్చే మందులు తాగుతాం, లేదంటే టాబ్లెట్ వేసుకుంటాం, ఇంజక్షన్ వేసుకుంటాం, కడుపు నొప్పి తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో మనము డాక్టర్ ఇచ్చే అసూచనలు సలహాలు కూడా వాడతాం. వాటిని తీసుకొని మనము వాడతాం. మరి వాటి ద్వారా స్వస్థత మన శరీరానికి కలుగుతుంది. శరీరానికి స్వస్థత కానీ ఆత్మకు స్వస్థత లేదు. ఆత్మ బలహీనంగా ఉన్నామేమో. అందుకే ఈరోజు మన పాపానికి పాప నివారణ యేసు రక్తము. ఆమేన్. పాపానికి నివారణ ఏంటంటే యేసు రక్తం. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపానికి నివారణ యేసు రక్తము. మన పాపాలన్నీ ఆయన కడుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం.
ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు తానే తన శరీరమును మనం పాపములను రాళ్ళ మీద మోసుకొను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పాపం విషయమై ఏమైతున్నాడు? దేవుడు చనిపోయి నీతి విషయమై జీవించున్నాడు. మన పాప విషయంలో యేసుక్రీస్తు చనిపోతున్నాడ. నీతి విషయంలో ఆయన ఏమవుతున్నాడు? జీవించినట్లు ఆయన తానే తన శరీరము మన పాపములను రాళ్ళ మీద మోసెను. ఆయన చేత మనకి ఏమవుతుందంట? స్వస్థత కలుగుతా ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం పాపము చేతను అపరాధముల చేతను చచ్చిపోయినామంట. మనం ఈ లోకంలో ఆ రీతిగా మనం ఉండగా మనందరి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి శ్రమలో రక్తము కాచి ప్రాణము ఆయన పెట్టింటున్నారు. అయితే 1వ యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ప్రకారము మనము వెలుగులో నడిచినట మనం అన్యుల సహవాసం గల వాళ్ళైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. మన పాపం ఏం చేస్తుందట? మన పాపం ఏం చేస్తుందట? ప్రతి మనిషిని పవిత్రులుగా మారుస్తున్నట్టు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎదుగుడికి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చీకట్లోనే ఉన్నాం, పాపంలోనే ఉన్నాం. అలాంటి మనందరి విషయంలో దేవుడు అంటే మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన ఏమైనాడంట? నమ్మదైన వాడు, నీతిమంతుడు. కాబట్టి అంతేకాదు 9వ వచనం అంటాడు అన్నమాట. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి నువ్వు చేసే ప్రతి అక్రమం, ప్రతి పాపము కూడా ప్రేమైన దేవుడు బిడ్డలారా, చర్చికి వస్తూనే ఉంటాం. చర్చికి వచ్చినప్పుడు పాపం చేసి వచ్చాం. ఏమన్నా దేవుడని ఏమన్నా చర్చికి వచ్చు బయలు వచ్చు మన పాపం చేస్తుంటాం. మరి దేవుడు ఊరుకనే ఉన్నాడంటే ఇది కృపాకాలం కాబట్టి ఊరుకున్నాడు, సూచించున్నట్లుగా పోతున్నాడు. కానీ ఒక్కరోజు మాత్రం దేవుడు శిక్షిస్తాడు సుమా, అందులో ఎంత మాత్రం కదా సందేహమే లేదు. అందుకనే ఎప్పుడైతే మనం బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటామో, ఎప్పుడైతే యేసు రక్తముతో పాపాలు కడగబడతాయో, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడతామో, ఎప్పుడైతే ప్రభుత్వంలో మనం ఉంటామో, ఆనాటి నుండి దేవునికి మనం ఏమై ఉండాలంటే సాక్షులమై ఉండాలి. ఒకవేళ నిన్ను సేవకులు చూడకపోవచ్చు, విశ్వాసులు నిన్ను చూడకపోవచ్చు, కానీ నిన్ను చూసేవాడు మాత్రం దేవుడు. ఆమేన్. నిన్ను చూసేవాడు మాత్రము దేవుడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే దేవునికి లోబడేవాడుగా ఉన్నాం. ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావు, నిన్ను వెలుగు సంబంధిగా మార్చగలిగిన వాడు. నువ్వు పాపంలో ఉన్నావు, పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించి సమస్త దుర్నీతి నుండి ఆ పాపము నుండి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మనం ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపము నుండి మనను విడిపించడానికి మహిమ ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ ఏమంటారంటే మనం ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపములకు విడిపించిన వారికి మహిమ ప్రభావం కలుగును గాక. ఈరోజు మన పాపం నుండి విడిపించిన దేవుడికి మనం ఏం చేయాలంట? మన పాపం నుండి విడిపించిన దేవుడికి ప్రభావం, మహిమ ప్రభావం చెల్లించాలంట. ఆయన గణపరచాలి. ఈరోజు ఆరాధన మనమందరము చెల్లించాలని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈరోజు దేవుడిని ఆరాధించడానికి మనం కూడుకున్నాం. తోటమడుగులు మనమందరము కూడా ఐదిసి చర్చిలో ఇలా కూడుకునే
కారణం ఏంటంటే దేవుణ్ణి వారమంతయు చేసిన మేలును బట్టి, వారమంతా చూసిన కృపను బట్టి, మన పాపములన్నీ ఆయన వీపు మీద మోసి, ఆయన మన పాపములన్నీ క్షమించి, సమస్త ప్రణితులను రక్షించి, మరి పాపము కల్మషములను పరిశుద్ధపరిచి, ఈరోజు ఆయన రక్తముతో పాపములు కలిగినాడు దేవుడు. కలిగిన దేవుని ఈరోజు మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను కొనియాడే వారంగా, ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. సమస్తమైనటువంటి దేవుడు మనందరినీ ఆయన ఏం చేసినాడు? కాపాడినాడు. పరిశుద్ధులు ఉచితముగానే ఆయన పరిశుద్ధులను మార్చినాడు. మనందరినీ ఉచితముగానే నీతిమంతులను మార్చినాడు. మనం ఏమీ చేయలేదు కదా, మనం ఆయనకి ఏమీ చెల్లించలేకపోయినప్పటికీ కూడా మన కోసం ఆయన ఆ కలువరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీద ఎవరైనా మన కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఎవరైనా ఉన్నారు? రక్తము కాల్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇదిగో నేను ఉన్నాను నీకోసం, నీకోసం నేను బదులుగా నేను అశ్రమ పోస్తున్నాను, నీకు బదులుగా నేను అశ్రమంలో ప్రాణం పెడుతున్నాను, నీకు బదులుగా నేను చనిపోతున్నాను, నీకు బదులుగా సమాధి చేయబోతున్నాను ఎవరైనా అన్నవారు ఉన్నారని చరిత్రలో? మరి ఎవరు మన కోసమై 2024 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరిశిలో రక్తం కాచి ఆ ప్రాణం పెట్టారండి ఎవరైనా? ఆమేన్. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటామా? ఈ నామము వలనే మనకు రక్షణ కలగదు కానీ ఆకాశము క్రింద మనుషులలో పడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఆమేన్. చూడండి, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఎవరి వలన రక్షణ ఎవరి వలన కలగలేదంట. మరి ఎవరి వలన రక్షణ పొందాలంటే ఈ నామమునే. ఏ నామము? యేసు అనే నామం. యేసు అనే నామము ద్వారా రక్షణ పొందగలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేదు. ఆకాశం కింద ఎన్ని నామాలు ఉన్నాయి? ఎన్ని నామాలు ఉన్నాయి? ఎన్ని నామాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? దేవుళ్ళు చాలా ఉన్నారు. అలాంటి వారి ఆ నామమున రక్షణ పొందలేం కానీ ఏకైక నామము యేసు నామము. యేసు నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి, యేసు నామములో రోగాలు వెళ్ళిపోతాయి, యేసు నామములో సమస్యలు వెళ్ళిపోతాయి, యేసు నామములో రక్షణ పొందుకుంటాం, యేసు నామములోనే పరలోకానికి మనం గమ్యానికి చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలో యేసు మహారాజుకే. ఈ మాటలు వింటున్న సహోదరుడా, అయ్యలారా, అమ్మలారా, యేసు నామములో నువ్వు రక్షణ పొందాలి. నీ పాపము నుండి విడుదల పొందాలా? నువ్వు శాపము నుండి విడుదల పొందాలా? నువ్వు దేవుడిని నమ్ముకొని నువ్వు దేవుని యొక్క అడుగు జాడలో ఏ నామం అంట? యేసు నామములోనే నీకు ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. కానీ ఏ నామమున నీకు రక్షణ నువ్వు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అక్కడే అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలుకు మారు మనస్సు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలుకు ఏం చేస్తున్నాడమ్మా? మారు మనస్సు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను పంపారు. ఇశ్రాయేలు ప్రజల కోసం మనం ఏం పొందుకోవాలంటే మారు మనస్సు పాపక్షమాపణ పొందుకోవడానికే దేవుడు ఆయనను పంపించాడు. ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే, యెహోవా దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడా? గమనించండి ప్రమైన దేవుడు, మనకు మారు మనస్సు పాపక్షమాపణ కలగజేయడానికే వచ్చాడంట. ఇంకొకటి ఏమాత్రము రాలేదు. మన కోసమై పాపక్షమాపణ మనకి ఇవ్వడానికి వచ్చినాడు. అయితే అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. 13:23. 13:23.
అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలుకు రక్షకుడు యేసును పుట్టించను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం పుట్టించినాడు దేవుడు? ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించను. ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు ప్రభు పుట్టించినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? రక్షింపబడిన మనమందరం, క్రీస్తు ఎరిగిన మన గుంపంతా. ఈరోజు మనమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలే. అందుకనే ఇశ్రాయేలు ప్రజల కోసమై యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చినాడంట? తండ్రి భూమికి పుట్టించినాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, పాపము నుండి విడిపించడానికి. నువ్వు పాపిగా దోషించడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు ఎప్పటికీ కూడా దేవునితో ఉండాలనేదే ఆయన సంకల్పం. పరలోక రాజ్యానికి వెళ్ళాలనేదే ఆయన దృఢ నిరీక్షణ. ఈరోజు మన అందరినీ కాపాడడానికి వచ్చాడు. ఇప్పుడు రక్షకుడు కదా, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. అయితే ఒకటి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించుకోవడం ఎవరుగా దేవునికి ఇష్టం. నా జీవంలో నిర్మాణుడు నశించిన నాకు ఇష్టమా? వారి ప్రజల్లో వెతుకే నాకు కష్టం అనలే, ఇష్టము అన్నాడు. మనం అందరూ రక్షింపబడాలన్నదే ఆయన ఉద్దేశం. ఎవరు నా జీవంలో ఉన్నాడు అంటే నా ప్రాణంలో మీరందరూ నరకానికి వెళ్ళకూడదు. నా ప్రాణంలో మీరందరూ పరలోకంలో ఉండాలా? నా ప్రాణంలో మీరు పాపులై ఉండడం నాకు ఇష్టమో లేదు. ఈరోజు మనమందరం పాపలమై ఉండడం మనకి ఇష్టం లేదంట. ఒక రోగిగా ఉండడం ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. మీరు రాకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీరు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. మీకు ఏదో జరగడానికి సంఘటనలు జరగాలని ఆయనకి ఇష్టమే లేదు. కొన్ని సందర్భాలలో మనమే చేసుకుంటున్నాం, ఆ పాపాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి. అందుకనే ఈరోజు నశించులని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారనే వాక్యము తేటగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం నుండి విడిపించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. మరి అపొస్తలుల కార్యం 16:30 16:30 మీరు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయగలను. అందుకు వారు ప్రభు అయిన విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదు చెప్పి. ఆమేన్. చూడండి, ఇక్కడ చదవబడిన మాటను మనం చూస్తే ఆ జైల్లో ఉంటున్న అధికారి అంటాడు, అయ్యలారా మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలా? జైల్లో ఉన్న అధికారి ఏం చేస్తున్నాడంట? రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం ఎందుకు రక్షణ పొందడానికి ఇష్టపడలేదు? ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? ఇక్కడ అంటున్నాడు చూడండి ఒక మాట, 30 అప్పుడు వారు ప్రభు అయిన యేసుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందు. ఎవరు ఏదో విశ్వాసం ఉంచాలంట? ప్రభునందు మీరు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందు. యేసు అన్నాడు 24 నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, యెహోవానే మేము ఆరాధిస్తాం. ఈరోజు తీర్మానం రాత్రి కూడా ప్రతిరోజు మీ కుటుంబంలో మీరు కలిసి ఆరాధన చేస్తున్నారా? మీ కుటుంబంలో కలిసి మీరు ప్రార్థిస్తున్నారా? ఎవరు నేను నా ఇంటి వారిని దేవుడిని ఆరాధిస్తాం అన్నట్టుగా మీరు కూడా దేవుడిని ఆరాధించడానికి భక్తులుగా పిలువబడుతున్నారా? భక్తులుగా మీరు కూడా ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు కుటుంబం ప్రార్థన, ప్రతి రాత్రి గడపాలి దేవుని సన్నిధిలో. ప్రతిరోజు తెల్లవారుజామున దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి, ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో రక్షణ పొందడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తాడు. తెల్లవారుగా మనం వేస్తానే మనం ఎక్కడైతే ఏం చేయాలో తెలుసా? లేచిన వెంటనే పడకల్లో లేచిన వెంటనే మోకాళ్ళకి ప్రార్థన చేయాలి. దేవుడికి చూచే దేవుడికి, వినే దేవుడికి, అక్కర్లు తీర్చే దేవుడికి, మన సమస్యలు, మన కష్టాలను చూసేవాడిని, విడిపించేవాడిని, ఇచ్చేవాడు మన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా కష్టాలు కలిగి ఉన్నాయి, నా సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇవి ఎప్పుడు తీర్చేయాలని అనుకుంటున్నావు.
కష్టాలు తీరుతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీకు ఉద్యోగం వస్తుంది కదా, నీ కష్టాలన్నీ తీరుతాయి, నీ అప్పులు తీరుతాయి. ఇవన్నీ వెళ్ళాలంటే ఏం చేయాలా? మొట్టమొదట నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయబోతున్నారు, నేను పొద్దుగా నువ్వు కూడా మోకాల్లోకి ప్రార్థన చేయి. వాళ్ళందరికీ ఇచ్చిన దేవుడు నాకు ఎందుకు ఇది, నా కుటుంబంలో ఎందుకు బంధువులు నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసినావా? జుమ్ముకులు వేయదు, నువ్వు మోకాల్లోకి ప్రార్థన చేయడం నేర్చుకో. ఆమె ఏం చేయాలంట? నువ్వు మోకాల్లోకి ఏం చేయాలంట? ప్రార్థన చేయడం ఏం చేయాలి? నేర్చుకో. ఇంతకు ప్రార్థన చేస్తున్నావా? మన సమస్యలు తీరుతున్నాయా? మన కష్టాలు తీరుతున్నాయా? మన కష్టాలు ఇంకా తీరలేదంటే, మన కన్నీళ్ళు ఆగలేదు, ఇంకా కన్నీళ్ళు ఆగుతూనే ఉన్నాయంటే, మన ఇబ్బందుల్లోనే ఉన్నాం, అవమానంలోనే ఉన్నామంటే కారణం మనలో ప్రార్థన జీవితము లేదు అని అర్థం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండి నువ్వు దేవుడు అడిగితే నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, మీ తల్లిదండ్రులు మారుతారు, మీ కుటుంబం మారుతుంది. మీ కుటుంబంలో ప్రతి అవసరంగా క్రీస్తు యేసు నామములో ఆయన తీర్చగలిగిన వాడు ఒక యేసు క్రీస్తు వాడు తప్ప మరి ఎవరు కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు క్రీస్తు యేసు నామములో ప్రతి అవసరతలు మనకు ఆయన తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినాడని నీవు విశ్వసించాడని నీవు రక్షింపబడుదువు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువు వారు మృతుల నుండి లేచినాడని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. అప్పుడు నేను రక్షిస్తాడు. చాలా మంది యేసు క్రీస్తు దేవుడు మన పాప కోసం ఏమైనాడంట? చనిపోయాడు. చనిపోయి ఏం చేసినాడు? సమాధానం సమాధానం తిరిగి నువ్వు విశ్వసించాలంట, నువ్వు నమ్మాలి. యేసు వారు నా పాపం కోసం చనిపోయి తిరిగి లేచాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు విశ్వసించకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు రక్షణ పొందుకోలేవు. ఎప్పుడు కూడా నువ్వు రక్షణ పొందుకోలేవు. నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, విశ్వసించాలి కదా. మరి పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అని కూడా ఒక మాట, చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 15 చూడండి. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, వాక్యమునకు పునరావృతం యోగ్యమైనది, అతి వారిలో నేను ప్రధానుడను. హల్లెలూయా. పాపులను రక్షించడానికి ఏమిచ్చినట్టు? పాపం రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ రోజు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంట? రక్షించాలన్నదే ఆయన ఉద్దేశం. రక్షించాలన్నదే ఆయన ఉద్దేశం. ఈరోజు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి మన ముందు కూర్చున్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా? నువ్వు పాపంలో నుండి విడిపించబడాలనుకుంటున్నావా? శాపంలో నుండి నువ్వు విడిపించబడాలనుకుంటున్నావా? నీ పాపము నీ శాపము ఒకవేళ నువ్వు భరిస్తూనే ఉన్నావా? వాటి నుండి విడిపించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నువ్వు మోకాలు నీ పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీ పాపములను క్షమించగలిగిన ఆయన సమర్థుడు అసమర్థుడు కాదు. ఆమేన్. ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు. నా పాపములు ఎంత క్షమిస్తారా దేవుడు అని ఒకవేళ అనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి తప్పు, ప్రతి మోసం, ప్రతి పాపము అనేది నిజంగా నీ నోటి మాటలు ఎలా ఉంది, నీ వంకర బుద్ధి ఎలా ఉంది, నువ్వు ఎలా జీవించినావు, అవన్నీ ఈరోజు ప్రభు మీద ఏ కారణంలో వాటి చేసుకుని ఇంట్లో ఎవరైనా సమయంలో ప్రభువా నా పాపము నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నా పిల్లలు నలిగిపోతున్నారు, నా పిల్లలని నా పాపము నా పిల్లల మీద పనిచేస్తా ఉంది, దయచేసి మొట్టమొదట నా పాపముని రక్తంతో కడుగునైనా పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నేను ఎదుట ఒప్పుకున్నా పలానా రోజు పాపం చేసిన, పలానా రోజు పాపం చేసిన, ఇదిగో ఈ పాపం ఈ పాపం ఈ పాపం ఈ పాపం వెంటాడుతుంది, నా పిల్లల మీద పనిచేస్తుంది, నా భార్య మీద పనిచేస్తుంది, ఇదిగో నా భర్త మీద పనిచేస్తుంది, మా కుటుంబంలో పనిచేస్తుంది. ఈ పాపములని నాకు వెళ్ళాలని దేవుడి సమక్షంలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీ పాపములు క్షమించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. అప్పుడు నువ్వు రక్షింపబడతావు.
అప్పుడు నీ కుటుంబంలో జయం. ఎప్పటికీ కూడా నీ పిల్లలకు జయం ఉంటుంది. ఎప్పటికీ నీ పిల్లలు చేస్తే నీ పిల్లలకు ప్రతి ఒక్క అవసరత క్రీస్తు యేసు నామములో ఆయన తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. నువ్వు అడిగితే ఆయన దగ్గర నువ్వు పొందుకుంటావు. నువ్వు అడగకపోతే ఆయన దగ్గర నువ్వు పొందుకోలేవు. నువ్వు అడుగు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు. అప్పుడు నీ జీవితంలో అన్ని జయమే, అపజయం ఉండదు. అన్ని జయమే. అనుకున్నదంతా దేవుడు నెరవేరుస్తాడు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఇది జరిగిన సత్యం. చెన్నై పట్టణంలో ఒకరోజు మరి భక్త సింగ్ గారికి మరి ఆడ మీటింగ్ పెట్టమని చెప్పాడు. పెద్ద మీటింగ్ పెట్టాడు. ఇంచుమించు 5,000 మంది కలిసినారంట. మీటింగ్ పెట్టమన్నాడు కానీ దేవుడు మాత్రం డబ్బు లేదంట. మీటింగ్ పెట్టమన్నాడు కానీ దేవుడు డబ్బు లేదు. ఇంకా ఎవరు కూడా డబ్బులు ఇవ్వలే. 5,000 మంది అక్కడ హాజరైనారు. 5,000 మంది హాజరైనారు. ఉదయకాలంలో టిఫిన్ తిన్నారు. 5,000 మంది సెమినార్లో కూర్చున్నారంట. వాక్యం చెప్తూనే ఉన్నారు. ఒక ఆయన మరి ఏదైనా పొలికి ప్రేమైన దేవుడు పెడదారా మరి ఒక ఆయన వాక్యం చెప్తున్నాడంట. అక్కడే భక్త సింగ్ గారు పుల్పిట్ మీద కూర్చొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ప్రభువా, ఇదిగో 5,000 మందికి భోజనానికి నా దగ్గర లేదు. ఇప్పుడు సరుకులు కూడా తీసుకురాలేదు, ఏమీ లేవు, పొట్టి చేతులతో ఉన్నాం మేము. ఇప్పుడు నువ్వే ఆహారం తీసుకురావాలా. అలా ఇస్రాయేలు ప్రజలకు మన్నా కురిపించినట్టుగా ఈనాడు ఈ 5,000 మందికి ఆహారము నువ్వే తీసుకురావాలా ప్రభా. ఏం చేస్తావో ఏమో అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. వంట వండేకి పెద్ద పెద్దలు వచ్చినట్టు వంట వండడానికి ఆ పాత్రలని ఖాళీ పాత్రలు వేడి ఉన్నాయంట. వంట దగ్గర కూర్చున్నారంట. వంట వండడానికి అందరూ పూనుకొని ఆ సమయంలో 10 అయిపోతుంది, 11 అవుతుంది, సరుకులు రాలే వంట వండడానికి. ఒక్కొక్కరు వచ్చి భక్త సింగ్ గారి దగ్గర చెవులు ఊదుతున్నారు. ఏమయ్యా, ఇంకా సరుకులు రాలేదు, కొనుకొచ్చి ఎప్పుడు వంట వండాలా? మరి దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు అంటాడట. మళ్ళీ 12 అయింది అంట. ఏదైతే 12 అయింది. ఇంకా చెవులో పోయి చెప్తున్నారంట, అయ్యా ఇప్పుడు సరుకులు తీసుకొచ్చిన వంట మాత్రం వండలేమని చెప్తున్నారు వాళ్ళు వంటగాళ్ళు. ఇంకా వండలేరంట. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడులే అంటాడు. 12 అయిందంట. 12:30 అవుతుంది కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉందంట. 1:30 జరుగుతూనే ఉందంట. కానీ వంట మాత్రము కాదు. చిల్లి గవ్వలేదు ప్రభా నా దగ్గర. నువ్వే మీటింగ్ పెట్టమన్నావు. మీటింగ్ చెప్పి పెట్టమంటే నువ్వే, నువ్వు చూసుకోవాల్సిందే పైన నాకైతే. ఒక రోజు కూడా మీటింగ్స్ పెట్టు, నేను డబ్బులు ఇస్తాను. మనం ఎవ్వరి లేకపోయినా కూడా రోజు ద్వారా దేవుడు ఆ కార్యక్రమాన్ని, ఆ సభలు దేవుడు నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఘనంగా జరిగినాయి. ఆమె మరి ఆనాడు భక్త సింగ్ను ఎన్నుకున్నాడు దేవుడు. భక్త సింగ్ సభ పెట్టాడు. ఆ రోజు 5,000 మంది వచ్చినాడు. ఒకరిద్దరు కాదండి. ఒకవేళ 5,000 మందికి ఆహార పేడం 5,000 మందికి ఆదాయంలో భోజనం కూడా దొరకదు. మరి 1:30 అయిందంట. ఆ టైంలో అందరూ ఆకలితో బీపీలు షుగర్ ఉన్న వాళ్ళు అలమటిస్తున్నారంటే తిందాం పెడితే ఆహారం లేదు. పొట్టి పాత్రలు వేయడం ఉన్నాయి. ఏం పాత్రలు అంట? పొట్టి గిన్నెలు అన్ని వేడుతున్నాయి. నిండుకున్నారు లేవు. అయిపోతే ప్రార్థన, అయిపోతే భోజనం, లేకపోతే భోజనం లేదు. భక్త సింగ్ ఏం కావాలేమో. భక్త సింగ్ గారు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అందుకే ఆయన భక్తి కొరడు, దేవదాసయ భక్తి కొరడు కాబట్టి దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవదాసయ అవసరం తోలించాడు. అగ్గిరప్ప మంచి ప్రార్థన కాబట్టి దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎందుకు లేదండి? మనం అంత భక్తులను ఎందుకు కాలేకపోతున్నాం? తర్వాత 1:30 అయింది. ప్రభువా నువ్వే సహాయం, నువ్వే సహాయం అని మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుమూసుకొని కళ్యాణంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆ చర్చికి దగ్గరలో పెద్ద ఫంక్షన్లో పెద్ద
పెళ్లి జరుగుతుందండి, గొప్ప పెళ్లి. ఏం పెళ్ళంటే గొప్ప గొప్ప గొప్పింట్లో పెళ్లి అది. గొప్పింట్లో పెళ్లి చేస్తున్నారు, పెళ్లి కుమార్తె పెళ్లి చేస్తున్నారంట. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు, రొయ్యలు, ఏమేమి కావాలంటే అంత పెద్ద వంట చేసినారంట. ఒకటిన్నర అయింది కానీ పెళ్లి కొడుకు రాలేదంట. పెళ్లి పదకొండు టైం అయిపోయా ఉంది. పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు పరారైపోయాడు. ఏమంటారు? పెళ్లి కొడుకు పరారైపోయాడు. పెళ్లి కొడుకు రాలే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు రాలేదు. చూచి చూచి పెళ్లి కూతురు తండ్రికి కోపం వచ్చింది. రై పెళ్లి ఇంకా ఈ పెళ్లి ఇంకా ప్రపంచం అయిపోయింది, ఈ పెళ్లి ఇంకా జరగదు, ఈ ముహూర్తానికి అయిపోయింది, పెళ్లి కుమారు రాలేదు అని చెప్పి ఈ భోజనాలు తీసుకొని పోయి ఎక్కడైనా పడైపోండి అన్నాడు. 5,000 మంది భోజనాలండి, అంతకంటే ఎక్కువగానే. ఇంకా అప్పుడు వాళ్ళు అంత ట్రాక్టర్లో వేసుకుని ఒక మాట అన్నాడు పెళ్లి కుమార్తె తండ్రితో, అయ్యా ఇక్కడే ప్రార్థన జరుగుతా ఉంది, 5,000 మంది ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆయన వాళ్ళకు పోయి ఇస్తే బాగుంటుంది కదండి, కష్టపడి చేయండి అని చెప్పి వాళ్ళతో పాటు ఈ పెళ్లి కుమార్తె తండ్రి గుడిగా పోయి ఆ భోజనాలు ఆ గేట్ దగ్గర ఆడుతున్నారంట. ఇక్కడ భక్త సింగ్ అనే ఆయన మరి మీటింగ్ పెట్టారంటే ఎక్కడంటే గేట్లన్నీ తెరిచి ఆయన దగ్గర పరిగెత్తుతూ పోయి, అయ్యా భోజనాలు వచ్చాయంటే ఫస్ట్ లోపలికి రావాలని చెప్పి లోపలికి వచ్చినాక అందరినీ కూర్చోబెట్టాక భోజనాలు పెట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసుకున్నాడట. నెలకి వాళ్ళ కుమార్తెకు మంచి సంబంధం, అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందట. వాళ్ళు కూడా రక్షింపబడినారంట. మరి ఈ రోజు 5,000 మందికి 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, మరి పిల్లలకు 5 రొట్టెలు 2 విషయంలో 5,000 మంది పెట్టిన మన యేసు ప్రభువు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు నమ్మితే దేవుడు మేము చూస్తావు, నువ్వు ఒప్పుకుంటే రక్షింపబడతావు. కప్పుకుంటే నీ జీవితంలో రోత బతుకైతుంది. నీ పాపాన్ని మన పాపాలను ఒప్పుకుందాం, విడిచిపెడతాం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.